భీష్ముడు అంపాశయపై ఎందుకు మరణించాడో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం గెలిచాక పాండవులు కృష్ణుడితో కలిసి భీష్ముడి వద్దకు వచ్చారు. అప్పుడు భీష్ముడు, కృష్ణ, నా గత 100 జన్మల పాపపుణ్యాలు నా జ్ఞాననేత్రంతో చూసుకున్నాను. ఆ 100 జన్మల్లో ఏనాడు ఎవరికి కీడు తలపెట్టలేదు, ఏ పాపం చేయలేదు. మరి నాకెందుకు ఇలా శరీరం అంతా బాణాలు గుచ్చుకొని నరకయాతన అనుభవిస్తూ అంపాశయపై పడి ఉన్నాను అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, పితామహ, గత 100 జన్మల్లో మీరు ఎలాంటి పాపం చేయలేదు. కానీ వాటికి ముందు జన్మలో మీరు ఒక వేటగాడు. అడవిలో వేటకు వెళ్తుండగా ఒక ఉసరవెల్లి అడ్డొచ్చిందని కోపంతో దానిని పక్కకు విసిరారు. అది వెళ్లి ముళ్ళ పొదల్లో పడింది. ఆ ముళ్ళులు శరీరం అంతా గుచ్చుకున్నాయి. అది బయటకు రాలేక నొప్పితో విలవిలలాడి చనిపోయింది. అప్పుడు భీష్ముడు, 100 జన్మల కింది ఈ రోజు ఫలించిందా అంటాడు. అప్పుడు కృష్ణుడు, మీరు 100 జన్మల్లో ఏ పాపం చేయలేదు. కానీ ఈ జన్మలో మీరు దుర్యోధనుడి సభలో ద్రౌపదికి అవమానం జరుగుతుండగా మౌనంగా ఉన్నారు. అందుకే ఆ కర్మ ఫలించింది అంటాడు. అధర్మం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం కూడా పాపమే. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.